అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇరాన్ మరొకసారి వార్నింగ్ ఇచ్చింది. ఐఆర్జీసీ ఇప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ఫేస్తో కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఒక స్పోక్స్ పర్సన్ క్రియేట్ చేసింది. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే ప్రెస్ మీట్లు పెడతారో వాళ్ళని లేపేస్తున్నది ఇజ్రాయెల్. అందుకని ఐఆర్జీసీ స్పోక్స్ పర్సన్గా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ పెట్టి వాళ్ళ ద్వారా చేపిస్తుంది. తాజాగా అమెరికా మీదనే కాదు, ఈ దఫా అమెరికా కనుక దాడులు చేస్తే, మొన్నటిదాకా మా పక్కన ఉన్నటువంటి అరబ్ దేశాల మీద దాడులు చేసాం, ఈ దఫా అరబ్ దేశాలు కాదు ఆసియా యూరప్ దేశాల మీద కూడా దాడులు చేస్తామని వార్నింగ్ ఇస్తుంది. ఖచ్చితంగా మేము చేయాల్సింది చేస్తామని చెప్తుందన్నమాట. ఇది కొత్తగా బెదిరింపు. అంటే ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాను ఆపాలి, లేకపోతే మేము ప్రపంచ దేశాలను ఏదో ఒకటి చేస్తామని చెప్పేటటువంటి ఓ ప్రయత్నం చేస్తుందన్నమాట యుద్ధం తట్టుకోలేని పరిస్థితుల్లో.